డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనము అదృష్టవంతులము. కళాశాంతివనంలో మనము బండారు అటెండ్ అవుతున్నాము. అందరికీ అవకాశం ఉండదు. కొందరికి మాత్రం ఆరోగ్యము, లీవు, మిగతా ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళే రాగలుగుతున్నాము. వచ్చినప్పుడు మనము మన ఈ విజిట్ని మ్యాక్సిమం బెనిఫిట్ వచ్చేలాగా చూసుకోవాలి. అందుకోసమే నాకు తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ వచ్చు. అభ్యర్థులతో నేను మాట్లాడుతుంటాను సహజ మార్గ సాధన పద్ధతి గురించి మరియు హార్ట్ఫుల్నెస్ ప్రోగ్రామ్స్ మన చుట్టూ ఉన్న వాళ్ళకి కండక్ట్ చేయడానికి, మన ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ని ఈ హార్ట్ఫుల్నెస్ ధ్యానానికి తీసుకురావడం ఎలా అని మాట్లాడుతుంటాను. నా అనుభవంతో వాళ్ళకి చెప్తూ ఉంటాను. ఇది మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు మహారాష్ట్ర వాళ్ళకు సుమారు 40 మంది అభ్యర్థులు కనిపించారు. వాళ్ళంతా విలేజెస్ నుంచి వచ్చింటారు. రైతు కుటుంబానికి సంబంధించిన వాళ్ళని చూస్తే ఎక్కువ చదువుకోలేదు మరియు మన సహజ మార్గ బుక్కుల్ని చదివే అలవాటు కూడా వాళ్ళకి ఉండకపోవచ్చు అనిపించింది. వాళ్ళకి సాధన గురించి మనము చెప్తే బాగుంటుంది అనిపించింది. నా భార్యకు మరాఠీ వచ్చు కనుక మా భార్యను తీసుకొచ్చేసి వాళ్ళ దగ్గర కూర్చోపెట్టి మాట్లాడమని చెప్పాను. వాళ్ళు మరాఠీ అభ్యర్థి వాళ్ళంతా చాలా హ్యాపీగా కూర్చొని వాళ్ళ డౌట్స్ అంతా చెప్పారు. మళ్ళీ వాళ్ళకంతా డౌట్స్కి మా భార్య ఆన్సర్ చేసింది. ఇలా మనము హార్ట్ఫుల్నెస్ వాలంటీర్స్, ప్రిసెప్టర్స్ని గుర్తించి వాళ్ళతో ఇలా కార్యక్రమాలు మనం కళాశాంతివనం వచ్చినప్పుడు చేస్తే మనము అక్కడ ఉన్న టైంని వాడుకున్నట్టు అవుతుంది. మరి ఒక ఎగ్రిగోర్ క్రియేట్ అవ్వడానికి కూడా ఇది దోహదం చేస్తుంది. ఈ వీడియోని వేరే గ్రూప్లో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.